శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే మనుషులలో నిదర్శనంగా అలాగే మానవతారంలో దైవస్వరూపంగా పిలిచేటటువంటి ఏకైక అవతారం దశావతారంలో రామావతారం. కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణతోని ముక్తి చెందుతామనేది మనకు శాస్త్రవచనం. అయితే అదే స్మరణ చెయ్యాలి అంటే ఏ స్మరణ చేయాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామశబ్దాన్ని మించినటువంటి తారక మంత్రం ఇంకోటి లేదనేదే మనకు శాస్త్ర విధి. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు శ్రీరామనవమి అనేది అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో భద్రాద్రి క్షేత్రంలో కూడా కళ్యాణోత్సవం అనుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కూడా రాముల వారు నడిచి వారి యొక్క వనవాసంలో కానివ్వండి, వారి యొక్క వానప్రస్థాశ్రమంలో కానివ్వండి, ఇదంతా కూడా తిరిగాడనేది మనకు ఆనవాయిలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు సమీపాన వరంగల్ జిల్లాలో ఇలందకుండ అనుకోండి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అలాగే చరిత్ర ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల దేవాలయము. 1000 స్తంభాల దేవాలయం అంటే అందరికి గుర్తొచ్చేది 1000 స్తంభాలు. దానికంటే ముఖ్యమైనటువంటి గుర్తింపు ఏంటంటే శివకేశవుడు బదులు కూడా పూజలైనటువంటి ఏకైక క్షేత్రం ఇది. ఎందుకంటే పూర్వం ఇక్కడ విష్ణువాలయం, సూర్యాలయం కూడా ఉండేవి. అవి మమ్మదిల 2000 ధ్వంసం చేసినా కానీ ఇప్పటి వరకు కూడా రామనవరాత్రులు అనేది ఇక్కడ చేయడం అనేది భద్రాద్రి క్షేత్రం తర్వాత మన దగ్గరనే అలవాటుగా ఆనవాయితీగా వస్తున్నది. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు స్వామివారు ఇక్కడ నిత్యం పాంచరత్న ఆగమం ప్రకారం ఏదైతే మనకు వైఖానస ఆగమము, పాంచరత్న ఆగమం అనేది విష్ణుమూర్తికి ఆరాధనగా చేస్తారో దాంట్లో పాంచరత్న ఆగమాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఈ 9 రోజుల పాటు స్వామివారికి ఆరాధన, నిత్యం సుదర్శన హవనం. ఈ రోజు కూడా పూర్ణాహుతి తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం. ఎందుకంటే స్వామివారి రోజు జన్మించారు. స్వామివారి యొక్క పుట్టినరోజుతో పాటు కూడా కళ్యాణోత్సవం కూడా ఈరోజే చేస్తారు. ఎందుకంటే రాము విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే రాముడు. దానికి అనుకూలంగానే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఇక్కడ వైభవపేతంగా జరుగుతుంది. ఒకనాడు కేవలం విగ్రహాలు పెట్టి కళ్యాణం చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వేల మంది. ఎందుకంటే శైవ క్షేత్రాలంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేదే శివుడు. ఆ శివుడు తర్వాత గుర్తొచ్చేది శివసతులు. అటువంటి శివసతులు ఈ రోజు దాదాపు వందలాది మంది కూడా రాముల వారి యొక్క తలవరంధ్రాల బియ్యం మీద చల్లించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వెములవాడి తర్వాత మన క్షేత్రానికి రావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. భక్తుల సౌకర్యార్థం చలవబందులు అనుకోండి, మహానదాన కార్యక్రమం అనుకోండి, మధ్య కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దైవాన్ని నిందించేదానికంటే స్మరణ చేయడమే చాలా గొప్పది. మన సనాతన హిందూ ధర్మంలో హనుమంతుల వారు కానివ్వండి, లక్ష్మణుల వారు కానివ్వండి, రాముల వారు కానీ, సీతాదేవిని ఇటువంటి ఆదర్శప్రాయంగా చూసుకొని మన జీవితంతోనే ముడిపడి ఉంటుంది. ఏ దేవునైనా మనం చూడగలుగుతాం, అడగగలుగుతాం, కానీ మన జీవితంతో ముడిపట్టలేవు. ఏకపత్ని వ్రతుడురా రాముడు అనేది నువ్వు కూడా ఒకటే పత్నిని వివాహం ఆడరానే మన జీవితంలో ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేసి సేవ చేస్తున్నాడు ఆంజనేయుడు, రాముల స్మరణ. అలాగే మీరు కూడా భక్తుడు అంటే అలా ఉండాలరా అని చూపించాలి. అరే లక్ష్మణుడు అంటే సోదరుడు అలా ఉండాలని చూపించాలి. అలాగే సీతామ్మవారు అగ్ని ప్రవేశం చేసినా కానీ ఎప్పుడు కానీ ఏదైతే స్వామివారి యొక్క రాముడి యొక్క నామము, జపము, అలాగే ఆయన యొక్క మాట జపదాట్లు అవన్నీ కూడా మన ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఈ రోజు కొంతమంది అన్యమతస్తులు ఉన్నారు. భావన, బామర్ద, చనిపోయిన వాళ్ళకి జోహార్లు అని చెప్పాలి, అమర్రహే అని చెప్పాలని ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ మనకు అసత్యం. స్వామివారు అది చేసిన వాళ్ళకి ఏ శిక్ష విధించారో మీ అందరికి కూడా తెలుసు. దానికి నిదర్శనంగా చాలామంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. స్వామివారిని కొలవడమే మన యొక్క ఆదర్శం. ఇక్కడ కూడా కళ్యాణ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మన వరంగల్ పేజీ ద్వారా అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈ పేజీ అందరూ కూడా ఫాలో కండి. వరంగల్ జిల్లా లాగానే తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మీ అందరికీ శుభమస్తు.